సో ఇప్పటివరకు సో ఓపెన్ బెల్ట్ డ్రైవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా చెప్పాను, క్రాస్ బెల్ట్ డ్రైవ్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు చెప్పేది రిలేషన్ బిట్వీన్ ద టైట్ సైడ్ అండ్ స్లాక్ సైడ్ టెన్షన్స్. అంటే టైట్ సైడ్ స్లాక్ టెన్షన్స్ అంటే T1 T2. T1 ఈజ్ టైట్ సైడ్ టెన్షన్, అలాగే T2 ఈజ్ స్లాక్ సైడ్ టెన్షన్. సో చాలా వాటిలో మనం చూస్తూ ఉంటాం T2 T1/T2 ఈజ్ ఈక్వల్ టు μdn. ఈ రిలేషన్ని మనం దీని ద్వారా అంటే రిలేషన్ బిట్వీన్ ద టైట్ సైడ్ టెన్షన్ అండ్ స్లాక్ సైడ్ టెన్షన్. అంటే ఈ రిలేషన్ ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటే టైట్ సైడ్ టెన్షన్ తెలిసింది అనుకోండి, T1 తెలిస్తే T2 ఎంత చెప్పచ్చు. అలాగే T2 తెలిసింది అనుకోండి, స్లాక్ సైడ్ టెన్షన్ తెలిసింది అనుకోండి, T1 అంతంతా చెప్పచ్చు అన్నమాట. ఈ రిలేషన్ బాగా మనకు బాగా ఉపయోగపడుతుంది. అది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్, ఈ రెండింటి మీద కూడా డిపెండ్ అవుతుంది. సో నేను ఇవి ఎలా చేయాలని నేను చెప్తాను చూడండి సార్. ఇక్కడ మనం బాగా అర్థం చేయాల్సింది ఏంటంటే T1 టెన్షన్ in the tight side and T2 tension in the slack side. Okay, tension in the slack side. Mu is coefficient of friction between pulley and belt. Okay, అలాగే Rn, so resting that is a normal reaction. అలాగే F is friction. అలాగే ఇంకా పారామీటర్స్ ఉన్నాయి అన్నమాట. ఇంకేం పారామీటర్స్ అంటే T1 T2. సో చూస్తే దాని యొక్క కండిషన్ చూస్తే మనం ఎగ్జాంపుల్ చూడవచ్చు. ఇది సర్కిల్ అనుకోండి, సర్కిల్లో ఇది సర్కిల్. ఓకే, ఏదో కండిషన్ తీసుకున్నాం. ఓకే, సో బెల్ట్ అనేది ఎలా వెళ్ళింది, ఓకే ఎలా ఉంది బెల్ట్ చూస్తే, ఇటు చూస్తే ఇది T1 టైట్ సైడ్ టెన్షన్, T2 స్లాక్ సైడ్ టెన్షన్. ఓకే, let us consider a small component. So ఇలా కన్సిడర్ చేశాను. దీని ఒక యాంగిల్ డెల్టా theta. Okay, in order to find out tension in the slack side and tension in the tight side, find out చేయడం కోసం. ఓకే, సో ఇక్కడ ఉన్న టెన్షన్ T, ఇక్కడ నుంచి లిబరేట్ అయ్యే టెన్షన్ T ప్లస్ డెల్టా T. ఓకే, అలాగే ఇన్ బిట్వీన్ ఈ రెండింటికి మధ్యలో లిబరేట్ అయ్యే ఫోర్సు, దట్ ఈస్ ఫ్రిక్షనల్ ఫోర్సు, దట్ ఈస్ F is equal to mu Rn. Rn ఇప్పుడు ఎటు యాక్ట్ చేస్తుంది, పుల్లి నుంచి పర్పెండిక్యులర్గా యాక్ట్ అయ్యింది, దట్ ఈస్ Rn. ఇలా ఉంది. ఓకేనా, సో నేను చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే ఇది టైట్ సైడ్ టెన్షన్, ఇది స్లాక్ సైడ్ టెన్షన్, ఇది టైట్ సైడ్ టెన్షన్ T ప్లస్ డెల్టా theta అంటే అడిషనల్గా ఉంది టైట్, ఇది స్లాక్ సైడ్ టెన్షన్ T. ఓకే,
mu, that is sorry, F friction between the frictional force between the pulley and belt. Okay, అలాగే Rn resisting force operated by the pulley అనుకుంటే కనుక ఇప్పుడు చూడండి ఒకసారి దీన్ని నేను ఇంకొక విధంగా తీసుకుందాం. చూడండి ఒకసారి ఎలా ఉంది. ఓకే, ఇదేమో టీ, ఇది టీ ప్లస్ డెల్టా టీ, అలాగే ఇదేమో ఆర్ఎన్ టోటల్ ఫోర్సెస్ తీసుకున్నాం మనం. ఇదేమో ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ఎన్. ఓకే, ఇక్కడ ఉన్న యాంగిల్ చూస్తే ఇది డెల్టా theta by 2, ఇది కూడా డెల్టా theta by 2. ఎందుకంటే ఇక్కడ ఉన్న యాంగిల్ డెల్టా theta by 2 సేమ్ యాంగిల్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ద, ఇది డెల్టా theta by 2 అవుతుంది, ఇది కూడా ఫ్రమ్ వెర్టికల్ తో చేసే యాంగిల్ డెల్టా theta by 2. ఇప్పుడు రిజాల్వ్ చేయండి ఫోర్సెస్. ఫస్ట్ horizontal force total horizontal, that is sigma Fh is equal to 0. That is total forces along x direction is equal to 0. కింద కనిపిస్తుందా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ ఫోర్సెస్ along x direction 0. నేను జస్ట్ ఇది ఇమాజిన్, దట్ ఈస్ లైన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాను మేడం, అంతే, ఏం కాదు. ఓకే, కానీ ఇది వెర్టికల్ తో ఇలా జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇలా వెర్టికల్ తో చేస్తే ఓకే, ఇది వెర్టికల్ అవుతుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ దట్ ఈస్ ఈ రెండు పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి, ఈ లైన్ పర్పెండిక్యులర్ ఉన్నాయి కాబట్టి ఈ ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ ఉంటుంది. అదే ఇక్కడ ఉన్న యాంగిలే ఇక్కడ కూడా వచ్చింది అన్నమాట, వెర్టికల్ లైన్ డ్రా చేస్తే. ఓకే, సో అది డ్రా చేసుకున్నాను. సో సింపుల్గా జస్ట్ ఇమాజిన్ ఇట్. ఓకే, అంటే ఈ టెన్షన్స్ వెర్టికల్ గా డెల్టా theta by 2 తో యాంగిల్ తో యాక్ట్ చేస్తాయి, ఇది కూడా టెన్షన్స్ డెల్టా theta by 2 తో యాక్ట్ చేస్తాయి. చూడండి ఇది కనిపిస్తుందా ఇక్కడ? yes. ఓకే, సో ఫస్ట్ సిగ్మా Fh is equal to 0. Sigma Fh is equal to 0, that is total forces along horizontal direction 0 చేస్తాయి. Rn that is at side యాక్ట్ చేస్తుంది. Rn it is equal చేస్తుంది, it is equal to ఇది ఇటువైపు యాక్ట్ చేస్తుంది, అంటే ఇది నెగిటివ్ కింద అనుకున్నాం, మైనస్ టీ రిజాల్వ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న యాంగిల్ డెల్టా theta by 2 హారిజాంటల్ ఎంత అవుతుంది, వెర్టికల్ గా చేస్తే టీ కాస్ డెల్టా theta by 2, అదే హారిజాంటల్ చేస్తే టీ సైన్ డెల్టా theta by 2. అలాగే ఇది సేమ్ డైరెక్షన్, మైనస్ టీ ప్లస్ డెల్టా టీ ఇంటూ డెల్టా theta by 2. సో కనిపిస్తుంది చూడండి, డెల్టా theta by 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో చేస్తే మొత్తం అంతా చేస్తే చూడండి ఒకసారి, Rn మైనస్ టీ సైన్ డెల్టా theta by 2 మైనస్ టీ డెల్టా theta by 2 సైన్ డెల్టా theta by 2 is equal to 0. టీ సైన్ డెల్టా theta by 2 ప్లస్ మైనస్ డెల్టా టీ సైన్ డెల్టా theta by 2 is equal to 0. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే sin theta is very small angle, అంటే sin delta theta by 2 sin 0 is equal to 0, అంటే sin delta theta by 2 is equal to delta theta by 2 because it is very small angle. So Rn is equal to
Rn minus T delta theta by 2 minus T delta theta by 2 minus delta T delta theta by 2 is equal to 0. So delta theta by 2 delta T delta theta by 2 అంటే it is very small angle delta T delta theta by 2 అసలు delta theta by 2 తక్కువ దాని మళ్ళీ ఇంకో కాంపోనెంట్ దగ్గర చేస్తే ఇంకా తక్కువ అయిపోతుంది. సో ఈజ్ ఏ వెరీ స్మాల్ యాంగిల్ small component so neglect. Okay na very small component కాబట్టి దీన్ని because of this reason it is neglected. It is నెగ్లెక్ట్ చేసేస్తాయి. ఇది కారణంతా నెగ్లెక్ట్ చేసేస్తాయి. రిమైనింగ్ ఏమింది Rn ఇటువైపు పంపించాలి. T డెల్టా డెల్టా బై 2 మరి D అంటే ఎంత అయింది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది 2T డెల్టా డెల్టా బై 2 క్యాన్సిల్ అయింది కాబట్టి Rn is equal to T డెల్టా. ఓకేనా? సో ఇది వచ్చింది మనకి. ఓకేనా? సో నెక్స్ట్ అటువైపు పెడతాను కొంచెం మీకు ఈజీగా ఉండింది. ఓకేనా? సో పైది ఇది ఈక్వేషన్. ఇప్పుడు సిగ్మా బి ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. సిగ్మా బి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే సిగ్మా ఎఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. అంటే ఎలా వై డైరెక్షన్ అవుట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే వెర్టికల్ డైరెక్షన్. ఓకేనా? సో చూస్తే ఇక్కడ ఎఫ్ అనేది ఒకటి ఫోర్స్ దట్ ఈస్ నేను ఎఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు కింద కనిపిస్తుంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ పాజిటివ్ డైరెక్షన్ అలాగే టీ కూడా పాజిటివ్ డైరెక్షన్ టీ కాస్ డెల్టా డెల్టా బై 2 అలాగే ఇది రిజాల్వ్ చేసినప్పుడు వెర్టికల్గా దట్ ఈస్ టీసింగ్ ఎఫ్ ఏ డైరెక్షన్ ఉందో టీ కూడా అదే డైరెక్షన్ ఉంది కానీ టీ ప్లస్ డెల్టా టీ ఈజ్ ఇన్ నెగటివ్ డైరెక్షన్ కాస్ డెల్టా డెల్టా. ఓకే? సో ఇప్పుడు చూస్తే కాస్ డెల్టా డెల్టా దట్ ఈస్ 1 అయిపోతుంది ఎందుకంటే వెరీ కాస్ 0 దగ్గర 1 అవుతుంది అలాగే కాస్ డెల్టా డెల్టా బై 2 కూడా దగ్గర కూడా 1 అయిపోతుంది. అయితే చూడండి ఒకసారి ఈ ఈక్వేషన్ ఎలా is equal to 0. So f it is equal f అని రాస్తాం f is equal to చేయండి f plus t cos delta theta by 2 minus t cos delta theta by 2 minus delta t cos delta theta by 2 is equal to 0. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి t cos delta theta by 2 t cos ఇది నెగ్లెక్ట్ అయిపోయింది. రిమైనింగ్ ఏమింది f minus delta t cos delta theta by 2 is equal to 0. సో ఇదంతా ఏమైంది 1 అయింది. f is equal to delta t. ఇది అంటే f మనం ఎలా రాయొచ్చు మళ్ళీ న్యూ rn is equal to delta t. ఓకేనా? సో మనకి rn ఎలా రాయొచ్చు delta t బై న్యూటన్ రాయొచ్చు. సో మనకి ఇప్పుడు రిలేషన్ వచ్చింది ఇది ఒకటి ఇది 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అంటే ఇక్కడ rn t డెల్టా డెల్టా వచ్చింది ఇక్కడ rn
delta T by mu. Okay, so splitting mu delta T by, so ఈ రిలేషన్ అనలైజ్ మనం ఇది becomes mu delta T is equal to delta theta T by T. ఓకేనా, అప్లై ఇంటిగ్రేషన్ అంటే డెల్టాలో కాబట్టి ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఓవరాల్ వచ్చేస్తుంది అంటే మ్యూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు theta delta theta is equal to integral of t2 to t1 into 1 by t delta t అంటే 1 by t ఏంటి, సో ఇక్కడ తర్వాత సో ఓవరాల్ 1 కి theta, సో నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 by t కి log t log a log t1 minus log t2 వస్తుంది. ఓకేనా, సో t2 log t1 minus log t2 log t1 by t2. ఓకేనా, దీని ఆధారించి t1 by t2 is equal to e power mu t. అలాగే ఇన్ కేస్ ఇంకొక రిలేషన్స్ లో 2.3 log of t1 and t2 it is equal to mu. సో మనం ఈ రిలేషన్ అయినా ఉపయోగిస్తాడు లేకపోతే ఈ రిలేషన్ అయినా ఉపయోగిస్తాడు. అంటే లాగరిథమ్స్ లో మనకి ఈ లాగరిథం ఉంటుంది, మా నార్మల్ లాగరిథం ఉంటుంది. సో ఆ రిలేషన్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ. ఇది యాక్చువల్గా మనకు బాగా ఉపయోగపడేది, ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ స్నాక్ సైడ్ అండ్ టైట్ సైడ్ టెన్షన్స్. ఓకేనా, ఇది రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ రిలేషన్.